నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహానాడులో విపరీతంగా మాట్లాడుతాం, మేము అది చేసాం ఇచ్చేది. నిజంగా ఎలా ఉంది? మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మహానాడు నిర్వహణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికి 2 సంవత్సరాల కాలంలో ఏమేమి అభివృద్ధి చేశారో వాటిని ప్రజలకు చెప్పుకోవాలి. మేము పలానా అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడగాలి. అందుకు భిన్నంగా చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీని తిట్టడం తప్ప ఈ మహానాడు కార్యక్రమంలో జరిగినటువంటిది ఏమీ లేదు. మహానాడు అనేది ఒక తంతుగా నిర్వహించారు. కేవలం మహానాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం పెట్టినట్టుంది తప్ప వాళ్ళ యొక్క పార్టీ అభివృద్ధి కోసం కానీ, లేకపోతే పార్టీ చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజలకు వివరించడం గురించి కానీ పెట్టినట్లుగా లేదు. మహానాడులో దేవేష్ వారసుడు అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దేవాంశ అనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి వారసుడు అవుతారేమో కానీ ఎన్టీ రామారావు గారికి అయితే ఆయన వారసుడు కాదు. దేవాంశ గారు చంద్రబాబు నాయుడు గారికి మనవడు. తండ్రి వారసత్వం నుంచి ఆయన వారసుడు అవుతారు కానీ ఎన్టీ రామారావు గారికి వారసత్వం అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబం నుంచి ఎవరైనా రావాలా. అంతేగాని దేవాంశు ఎన్టీ రామారావు గారికి వారసుడు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది వినడానికి కూడా ప్రజలకి అది ఆశ్చర్యకరంగా అదొక అంటే ఒక ఎగతాళితనంగా ఉంటుంది తప్ప దేవాంశ గారిని నందమూరి తారక రామారావు గారికి వారసుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మంగళగిరి నియోజకవర్గం అంటున్నారు. నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? మంగళగిరి నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారి అభివృద్ధి గురించి మంగళగిరి నియోజకవర్గంలో పరిశీలకులు ఎవరైనా సరే ఒక బైక్ మీద ఒక రౌండ్ మొత్తం నియోజకవర్గం అంతా తిరిగితే ఈ 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి జరగలేదనేది స్పష్టంగా అర్థమవుద్ది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మొత్తం కూడా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీని గురించి నేను గతంలో కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమని చెప్పేసి కూడా అడిగాను, నేను డిమాండ్ చేశాను లోకేష్ గారిని. లోకేష్ గారు ఆ నియోజకవర్గంలో పోటీ చేయడం మంగళగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం అని, ఆయన వల్ల రాష్ట్రం ఏదో అభివృద్ధి జరిగిపోయినట్టుగా బయట ప్రపంచానికి లేనిపోయిన మాటలు చెప్తున్నారు తప్ప వాస్తవంగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కట్టతో కూడా మంగళగిరిలో ఎక్కడా కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఒక బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక రోడ్డుని వేసినటువంటి పరిస్థితి లేదు. ఒక కాలువ కట్టినటువంటి పరిస్థితి లేదు. ఒక పాఠశాల కానీ, ఒక కళాశాల కానీ, ఒక ప్రభుత్వ వైద్యశాల కానీ నిర్మించినటువంటి పరిస్థితి లేదు. కేవలం 100 పడకల ఆసుపత్రి ఒక్కటే ఈ 2 సంవత్సరాల నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుద్దో తెలియదు. అంతే తప్ప నారా లోకేష్ గారు రావడం వల్ల మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందిన మాట అబద్ధం. అలాగే నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఇటు చేనేత వర్గానికి కానీ, ఆ నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యకులైనటువంటి పద్మశాలి సామాజిక వర్గానికి కానీ, మరి రైతులకు కానీ, యాదవులకు కానీ, దళితులకు కానీ, ముస్లిమ్స్కి కానీ, ఇతర సామాజిక వర్గాలందరూ కూడా లోకేష్ గారు వస్తే ఈ నియోజకవర్గంలో ఏదో అభివృద్ధి జరిగిపోద్ది, అలాగే స్వర్ణకారులు కూడా స్వర్ణయుగం వచ్చిందని చెప్పేసి ఒక అబద్ధాలు చెప్పి ఆయన ఎన్నికలకి రావడం జరిగింది. ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం జరిగింది. వాస్తవంగా ఆయన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే బహిరంగ చర్చకి రమ్మని చెప్పేసుకుని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు ఏమి అభివృద్ధి చేశారో, అలాగే బహిరంగ చర్చకు కూడా రమ్మని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.